హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వరల్డ్. చూడండి గార్డెన్ ఈరోజు నా గార్డెన్ కొంచెం అప్డేట్ ఇస్తాను. లాస్ట్ వీక్ చూశారు కదా హార్వెస్ట్ కూడా. ఈరోజు ఎక్కువ పెద్ద హార్వెస్ట్ ఏం లేవండి, కాకపోతే గార్డెన్ అప్డేట్ ఇస్తాను. ఒకసారి చూడండి. నాది రెడ్ తోటకూర చాలా పెద్దగా అయిందండి. చూడండి రెడ్ తోటకూర ఎంత బాగుందో, పెద్దగా వచ్చేసింది. దాంట్లోనే ఇంకో గ్రీన్ కలర్ తోటకూర కూడా, గ్రీన్ కలర్ తోటకూర చాలా పెద్దగా దీనికి ఫ్లవరింగ్ వస్తుందండి. ఇది ముదిరిపోతుంది. మనం ఏంటంటే ఎప్పుడు కట్ చేస్తూ ఉండాలండి, కొద్దిగా ఊపుకుంటే దీనికి ఫ్లవరింగ్ వచ్చేస్తూనే ఉంటుంది. ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే లేతగా ఉందండి, చాలా లేతగా ఉంది. లాస్ట్ టైం మనం పుట్టికూర కూడా హార్వెస్ట్ చేసాం కదా, వీటికి అన్నిటికీ ఫ్లవరింగ్ వచ్చేసిందండి. నేను వీటికి సీడ్స్ కోసం నేను వదిలేస్తాను. చూడండి నేను ఇది దోసపాదు అండి, దోసపాదు దీంట్లోనే వచ్చేసింది. అంతటి పాకుతుందండి. చూడండి దోసపాదు కూడా కొంచెం ఇలా పిందెలు వస్తున్నాయి చూడండి, చిన్న చిన్నవి ఫ్లవరింగ్ తోటి. చాలా చాలా మటుకు పాకిందండి అంతా. రాడిష్ లాస్ట్ వీక్ అప్డేట్ చూడండి, ఇంత వచ్చేసినాయి అండి, కొంచెం లావ్ అయిపోయినాయి రాడిష్లు. ఇవి ఏంటంటే వైట్ కలర్ ఉన్నాయి, రెడ్ కలర్ ఉన్నాయండి. ఇదేమో రెడ్ కలర్ రాడిష్ అండి. చూడండి ఇది కూడా ఎంత అయిందో. ఇంకా ఇక్కడ కొంచెం లావ్ అయినవి కూడా ఉన్నాయండి లోపల రాడిష్లు. చూడండి ఇందులో వైట్ రెడ్ మిక్స్ ఉందండి. చూడండి ఎంత లావ్ అయింది. రాడిష్లు పెద్దగా, నేను ఫస్ట్ టైం అండి రాడిష్లు పెంచడం. చాలా ఎక్సైట్మెంట్ ఉన్నది, ఎంత పెద్దగా లావ్ అవుతుంది, ఎంత పెద్దగా అవుతుందని. నేను ఎప్పుడు చూడలేను రాడిష్ను మనం పెంచుకోవడం. చూడండి ఈ రాడిష్లలో టమాటా చెట్టు అది వాలంటీర్గా పెరిగిందండి, నేను పెట్టలేదు. అది కూడా టమాటాలు అవుతున్నాయి. దీంతో పాటు నేను ఈ బ్యాచ్ చాలాసార్లు టమాటాలు చాలా పెట్టానండి. మంచిగా ఎగ్జాక్ట్ సమ్మర్ వచ్చి మస్తు రేటు టమాటాలు అయ్యే లోపు అవి మనకు హార్వెస్ట్ వస్తాయి. చూద్దామండి. చూడండి స్వీట్ పొటాటోస్ చూడండి ఎంత, అది అసలు ఒక్క పాదేసినాము అంత, అది ఇది ఫుల్ అయిపోయిందండి. చూడండి ఇంకా స్వీట్ పొటాటోస్ ఇట్లా చూస్తే ఇట్లా అవుతున్నాయండి. చూడండి ఇంకా కొంచెం లావు కావాలి. నేను ఇప్పుడు ఏం హార్వెస్ట్ చేయను, కొద్ది రోజులు ఉంటాను. చూడండి ఇప్పుడు కొంచెం వేరు చూశాను, పెద్దగానే అయిందండి, లోతుకుంది. దీనికి సాయిల్ మాత్రం చాలా మంచిగా ఉందండి. సాయిల్ మిక్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. సాయిల్ మాత్రం లూజ్గా చాలా బాగుంది. దీంట్లోనే ఇంకా చామగడ్డలు కూడా పెట్టానండి, చామపాదులు. నాకు ఈ స్వీట్ పొటాటోనే చాలా, మొరంగడ్డనే చాలా పాకేసిందండి అన్ని టబ్బులలో కూడా. చూపిద్దాము స్వీట్ పొటాటో, చూపించినావు కానీ చూడండి ఇది కూడా ఎంత పాకిందో. ఇది హార్వెస్ట్ చేస్తేనే నా గార్డెన్లో కొంచెం ఎంత క్లీన్ అవుతుందండి. మరీ దారుణంగా మొత్తం ఫుల్ అయిపోయింది. ఇది స్వీట్ పొటాటోస్ మొరంగడ్డ అనేది. దీంట్లోనే నేను ఆనంపాదు ఒకటి పెట్టుకున్నాను. ఇది ఆనంపాదు పైనకి ఎక్కిద్దామని. దీనివల్ల దాని గ్రోత్ అస్సలు లేదండి. దీనివల్లనే ఇంక లాస్ట్ టైం ఇందులో బఠానీ చెట్లు ఉండే కదండి, ఫుల్ బఠానీ చెట్లు ఉండే. ఇప్పుడు చూడండి ఈ టబ్బు నిండా పుదీనా ఎలా ఉందో. మనకి ఇప్పుడు మేము ఈరోజు హార్వెస్ట్ చేసాము ఇంట్లోకి. సరే చూడండి ఇప్పుడు ఎంత అసలు ఫుల్ ఉండే అండి. పిల్లలు ఏ టైం కంటే ఆ టైం కొంచెం హార్వెస్ట్ చేసేసుకుంటారు, వాళ్ళు తినేస్తారు దీన్ని. లాస్ట్ టైం ఇది బొడ్డు మళ్ళీ నేను అది ప్రూనింగ్ చేసా కదండి. ప్రూనింగ్ చేశాక చూడండి ప్రతి ఒక్క స్టెమ్ అసలు స్టెమ్ అని వదలకుండా ఎక్కడ నేను ప్రూనింగ్ చేశాను, ప్రతి స్టెమ్కి నేను బర్డ్స్ వచ్చాయి. చూడండి ఫ్లవరింగ్ అయింది చాలా. చూడండి అసలు ఉన్నాయని ఇన్ని స్టెమ్స్ నేను ప్రూనింగ్ చేసేసాను. ప్రతి ఒక్క స్టెమ్కి ఫ్లవరింగ్ వచ్చింది. ఇది కూడా ఇందులో అసలు టమాటా నారు మేము పెట్టలేదండి, అదే మొలుస్తున్నాయి. ఇందులో నేను మెయిన్ చెట్ అయితే ఇదండి, ఈ ఫ్లవర్. ఇది నందివర్ధనం లాగుందండి, దీని పేరు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. చూడండి ఇది కూడా మొగ్గలు వేస్తుంది, ఇంకా ఫ్లవరింగ్ అయితే కాలేదు, ఎలా పూస్తుందో తెలియదండి. ఇది నా చామంతి అండి, రెడ్ చామంతి. ఇది అప్పుడు పెద్ద దీంట్లోనే ఉండే, ఈ పాటలో ఉండే. దాన్ని నేను ఆ చెట్టు కోసం దీన్ని ప్లాంట్ అది పాటను చేంజ్ చేశాను. పాట చేంజ్ చేసి ఇందులో పెట్టిన మళ్ళీ మొగ్గలు వచ్చేస్తుంది. నా ఓల్డ్ వీడియోలలో ఈ చామంతి మీరు చూడండి చాలా అసలు ఎట్లా అంటే బుట్ట చామంతి లాగా ఇంత మస్తు వస్తుండే. నేను చాలా ఊసింది, దాన్ని అంతా ప్రూనింగ్ చేసేసి ఇట్లా కటింగ్ చేసి పెట్టుకున్నానండి. మళ్ళీ పాట్ మిక్స్ కూడా నేను మళ్ళీ వేరే చేసి పెట్టిన. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా మళ్ళీ ఎగిరేస్తుందో, చిగురు వచ్చేసింది. అట్లా చేసి పెట్టుకోవాలండి. మళ్ళీ అన్ని పూత అంతా అయిపోయినాక, ఫ్లవరింగ్ అంతా అయిపోయినాక. ఇది కూడా అండి నేను ఈ పాట్లలో మొత్తం నేను ఒక 4-5 పాట్లలో 4-5 డిఫరెంట్ చామంతులు నేను నాటుకున్నానండి. ఇప్పుడు
మళ్ళీ మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేసరికి ఇది కంప్లీట్గా అన్నీ ఫ్లవరింగ్ వస్తాయి. యాజ్ యూజువల్గా ఇది బార్బడీ చెర్రీ చూడండి. బార్బడీ చెర్రీ కూడా ఫస్ట్ ఒక స్టెమ్ నుంచి ఇప్పుడు ఇంతవరకు లీవ్స్ వచ్చినాయి చూడండి. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది చూడండి. ఈ గ్రో బ్యాగ్ ఇంత ఉందండి. అసలు ఇలా ఎన్ని చెట్లు వచ్చినాయి చూడండి. ఇవి కూడా దీంట్లో నేను కీర దోసకాయ, మస్క్ మిలన్, మామూలు దోస ఇవన్నీ ఇత్తనాలు వేసానండి. ఇవన్నీ మొలసాయి ఉంటున్నాయి. ఇందులో మెయిన్ ఏంటంటే నేను బీరపాదు పెట్టాను. బీరపాదు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. దీనికోసం ఇది వేసాను. బీరపాదు చూడండి. బీరపాదు చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇది ఇలా టమాటా చూడండి. టమాటాలు కూడా ఇంకా వరకు వచ్చిందండి. దీనిపైన పైనకు వెళ్ళిపోతే పందిరి మీకు అయిపోతే మంచిగా అయిపోతుంది చూడండి. ఇది కూడా ఈ గ్రో బ్యాగ్ కూడా ఇంత దీన్ని కూడా అసలు మొత్తం దీంట్లో అన్ని కిచెన్ వేస్ట్ తోటే వేసినానండి. మట్టి అసలు ఏమీ వేయలేదు. కిచెన్ వేస్ట్ కొంచెం మట్టి దీన్ని సైడ్ పైన కప్పేసాను. దీంట్లో కూడా టమాటా చెట్టు పెట్టేసాను. ఇంకొంచెం పాలు కూడా పెట్టిన ఇంకా రాలేదండి చూడండి. ఇది లిల్లీ పూల చెట్టు. ఇందులో కూడా ఈ చామంతి చెట్టు అని చెప్పాను కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ చామంతిలో ఒక 5-6 వెరైటీస్ నేను పెట్టానండి. దీంట్లో కూడా ఈ కుండీలో కూడా ఇలా చామంతి తోట అంత చామంతి ఇప్పుడు ఏం పోయేది కాబట్టి ఇందులో టమాటా చెట్టు వచ్చిందండి ఒకటి చూడండి. నాది ఈ మందారము నా కింద ముద్ద మందారం ఉంటుంది. ఈ మందారము ఇట్లా అన్ని వెరైటీస్ ఉన్నాయండి చూడండి. ఈ మందారం ఎలా వచ్చింది, డైలీ ఒక 2-3 వస్తున్నాయండి. ఈ చామంతి వెరైటీ కూడా చూడండి ఎంత బాగుందో. ఈ చామంతి ఎల్లో కలర్ గుత్తి గుత్తి వచ్చింది చూడండి. ఇది కూడా గ్రో బ్యాగ్. ఇది కూడా నేను కిచెన్ వేస్ట్ తోటి నింపేసిన అండి. దీంట్లో కూడా నేను చెట్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి. ఇది కూడా గ్రో బ్యాగ్ నిండిపోయింది మనం కిచెన్ వేస్ట్ తోటి. దీంట్లో మస్క్ మిలన్ పెట్టానండి. మస్క్ మిలన్ ఇంత వచ్చింది. ఇగో ఇది ఇలా అంటే ఇవంతా ఇది వాటర్ మిలన్స్ అండి. ఇట్లా వాటర్ మిలన్ వేసేసిన అన్నీ వచ్చేస్తాయి. దీనిపైనకే పంపిస్తానో ఎంతో తెలియాలి. ఇట్లా ఆనం పాలు వేసి అని చెప్పాను కదా, అది కూడా పాలు వస్తుంది. ఈ గ్రో బ్యాగ్ ఈ నాకు ఈ స్వీట్ పొటాటో ఈ మొరంగడ్డ మొత్తం నిండిపోయిందండి. ఇక్కడ అన్ని లిల్లీ పూల చెట్లు చూడండి. ఈవినింగ్ వ్యూ మా దగ్గర ఇట్లా ఉంటుందండి. మా ఇంటి పక్కన నుంచి, మా ఇంటి పక్కన చెరువు, చుట్టుపక్కల అసలు ఇల్లు లేదు చూడండి. నేను ఈ గ్రో బ్యాగ్స్లో లాస్ట్ టైం చూపించాను కదండి, టమాటాల చెట్లు పెద్దగా అయిపోతున్నాయండి చూడండి. దీనికి ఫ్లవరింగ్ కూడా వచ్చింది చూడండి. ఇందులో 2 పెట్టాను, పెద్దగా అవుతున్నాయండి. చిన్నగా పెట్టాను అప్పుడు అవి చూడండి. ఇది వాటర్ ఆపిల్ చెట్టు అండి, చూసారు కదా అప్పుడు వాటర్ ఆపిల్ చెట్టు. కాకపోతే ఏంటంటే నాకు ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు ఆ విజయర్ గార్డెన్ వాళ్ళు ఏమన్నారంటే ఇది కొంచెం నాటిన తర్వాత కొద్ది రోజులు నీడకు పెట్టాను. ఫుల్ రైట్ సన్లైట్ ఎగ్జాక్ట్గా పడుతుంది కాబట్టి కొంచెం నేను ఇలా కప్పేశానండి చూడండి. దీంట్లో కూడా టమాటా చెట్టు పెద్దగా అవుతుంది చూడండి. ఇది మందారం అండి. ఇది ఒక మందారం ఉంది. వీటైతే అన్ని ఆలు దుంపలు వేసిన. ఇది అండి ఉసిరి, తినే ఉసిరి, అది కూడా పెద్దగా. దీంట్లో కూడా ఇంకా 2 టమాటా చెట్లు ఉన్నాయి. దీంట్లో టమాటా చెట్టు ఉంది. చూడండి ఆలుగడ్డ అండి, ఆలు చెట్టు వచ్చేసింది. ఇక్కడ కూడా ఒక చిన్న చెట్టు వచ్చింది. ఇది కూడా ఆలు ఇంత పెరిగింది. అన్నిట్లల్లో మిగతా అన్నిట్లలో మొలకలు వచ్చినాయండి ఆలుకి. ఇక పైనకి ఇంకా రాలేదు అన్ని రైజోమ్స్కి చూడండి. ఈ గ్రో బ్యాగ్లో కూడా టమాటా. యాక్చువల్లీ మెయిన్ చెట్టింది ఇదండి, కాగడమల్లి అంటాం, ఇది మళ్ళీ అంటాం కదండి. ఇది కూడా ఇది దీంతో పాటు నేను ఇవి టమాటా చెట్లు పెట్టుకున్నాను. దీంట్లో కూడా 2 టమాటా చెట్లు అండి. టమాటా చెట్లు ఎక్కువ వచ్చినాయి. దీంట్లో 2 తోటకూర చెట్లు కూడా వచ్చినాయి. ఇది కూడా టమాటా. ఇది చూడండి. ఈ గ్రో బ్యాగ్ మొత్తం ఫుల్ పెద్ద గ్రో బ్యాగ్ అండి చూడండి. 15x6 ఎంత అండి. ఇది చూడండి. దీంట్లో కూడా నేను ఇట్లా కిచెన్ వేస్ట్ ఇట్లా వేసేసి దానిపైన మట్టిగా నాకు గ్రో బ్యాగ్ రెడీ అవుతుందండి చూడండి. స్పైడర్లు ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా. ఇవి చిన్న చిన్న పాటలు ఉన్నాయండి. ఇంకా మా మిగతా పెద్ద పాటలు కూడా చాలా ఉన్నాయి చూడండి. చిన్న పాటలు ఇలా మనకు ఇట్లా వచ్చిందని మనం ఈ స్టెమ్ కట్ చేసి కూడా వేరే పాటలో పెట్టేస్తే దీన్ని మనం ప్రాపగేషన్ చేసుకోవచ్చు అండి ఈజీగా చూడండి. ఇది చూడండి మనకి ఇది బోన్సాయి కూడా చేసుకోవచ్చు అండి. దీన్ని స్టెమ్స్ తీసేస్తే ఇట్లనే బోన్సాయి లాగా అనిపిస్తుంది మనకి చూడండి. ఇది మనం ఈజీగా బోన్సాయి చేసుకోవచ్చు. బోన్సాయి టెక్నిక్ ఇలా కూడా చేసుకోవచ్చు. నేను ఇంకో బోన్సాయి టెక్నిక్ ఇంకోటి చేశాను చూడండి. ఇలా ఇది గ్రో అయినాక ఫుల్గా గ్రో అయిన తర్వాత నేను ఈ బాటిల్ ఏదైతుందో దీన్ని కట్ చేసేసినాం అనుకో, అది మనకి రూట్స్ ఏవైతే రూట్స్ బయటకు వచ్చేస్తాయి. ఆ రూట్స్ బయటకు వచ్చి కొన్ని రోజులు అయినాక అది బోన్సాయి లాగా తయారవుతుందండి. ఇది బాగా గ్రోత్ అయినాక దీన్ని బాటిల్ని కట్ చేసేస్తే ఆ మట్టిని తీసేస్తే మనకు వేర్లే కనిపిస్తాయి కదా, రూట్సే కనిపిస్తాయి కదా, అప్పుడు బోన్సాయి లాగా రెడీ అవుతుంది. ఇలా నేను ఇట్లా చాలా అసలు ఇంత తొట్టిల్ని ఈ పాటలలో చిన్న పాటలలో చూడండి. ఇలా ఇవన్నీ ప్రాపగేషన్ చేసుకోవచ్చు అండి ఈజీగా ఇళ్ళతోటి చూడండి. ఎంత మంచిగా ఉన్నాయి. ఇది ఇంత ఎండకే డైరెక్ట్ ఉంటున్నాయండి. కాకపోతే డైరెక్ట్ కాకుండా నేను ఒక చెక్ వేసి ఆ కింద పెడుతున్నానండి చూడండి. మళ్ళీ
మనకు కనకాంబరాల పూలు కూడా చాలా వచ్చేసినాయండి. ఇప్పుడు రెగ్యులర్గా కాస్తూ ఉంటాయి. దీంట్లో ఒక పచ్చిమిర్చి చెట్టు ఉంది, దీనికి కూడా ఫుల్ వచ్చినాయి చూడండి. ఇందులో కూడా ఒక చామంతి ఉంది. ఇందులో యాక్చువల్లీ మెయిన్ కనకాంబరము అంటే దీంట్లో చామంతి వచ్చిందండి. చామంతి ఇది కూడా దొడ్డు చామంతి మస్తు వస్తుంది. దీంట్లో కూడా ఒక మందారము, ఇది కూడా స్టార్ట్ అయినాయి పచ్చిమిర్చిలు. ఇలా టమాటా చెట్టు చూడండి ఎంత పెద్దగా అయింది. ఇలా జామ చెట్టు యాజ్ యూజువల్గా ఇది ఇంకా ఇంతే ఉంటుందని నేను వీక్లీ మీకు అప్డేట్ ఇస్తున్నాను. చూడండి ఇవన్నీ ఇన్ని కాయలు వీక్లీ ఇవే అండి, ఎక్కువ వెరైటీస్ అయితే ఇల్లు. ఇది ఒక చిన్న చామంతి చూడండి, ఇదంతా ఇవి క్రోటాన్స్. ఓకే, మనం హార్వెస్ట్ కూడా కొంచెం హార్వెస్ట్ చేసుకోండి, లేకపోతే మనము ఇది మొత్తం పూత వచ్చేస్తుందండి. ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తేనే మనకి ఇది ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంటుంది. ఇది మనం ఇలానే ఉంచేస్తే అంత ఫ్లవరింగ్ వచ్చేస్తుంది, ముదిరిపోతుందండి. తోటకూర హార్వెస్ట్ చేసేసుకున్నాం. చీకటి అయిపోతుందండి, నేను వీడియో స్టార్ట్ చేశాను. చూడండి ఒక గ్రో బ్యాగ్ ఉంటే వీక్లీ మన తోటకూరను హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు అండి. ఒక్కసారి తోటకూర గింజలు తెచ్చుకున్నామంటే మనం ఎప్పుడు వాటిలో ఒక 2 చెట్లు వదిలి వేసుకుంటే ఫుల్ విత్తనాలు వచ్చేస్తే మళ్ళీ వాటిని మనం ఈ విధంగా నాటుకోవచ్చు ఎప్పుడు. చూడండి మనకు ఎంత ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్ ఉందండి తోటకూర. నేను ఈ విత్తనాలు వచ్చినవి హార్వెస్ట్ చేస్తలేనండి. చూడండి ఇది లాతది కూడా, ఇది కూడా కొత్తదండి, ఇది కొత్తది, ఇంత చిగురు వస్తుంది. చూడండి చూడండి మన హార్వెస్ట్ ఈరోజు కొంచెం రెడ్ తోటకూర అండ్ గ్రీన్ తోటకూర 2 రకాలు వచ్చిందండి. తోటకూరలో కొన్ని పువ్వులు తీసుకున్నాను. చిన్న హార్వెస్ట్, ఏదో మన గార్డెన్ అప్డేట్ ఇద్దామని చూపించాను. చూడండి ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.